తెలంగాణ అసెంబ్లీలో మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. ప్రశ్నోత్తరాల సమయంలో ప్రాజెక్టులకు సంబంధించి ప్రశ్న అడిగిన సంపత్ కుమార్ ను హరీష్ రావు బాబు అని సంబోధించారు. హరీష్ వ్యాఖ్యలపై అభ్యంతరం తెలిపిన సంపత్ కుమార్ శాసనసభ వ్యవహారాల మంత్రి తోటి శాసనసభ్యుడిని ఇలా సంబోధించడం ఏంటని ప్రశ్నించారు. జవాబులు సభ్యులకు ఇవ్వరట అధ్యక్ష. ఇంతకుముందు చరిత్రలో ఎప్పుడు లేదు, ఏ శాసనసభలో లేదు. ఇదేం విచిత్రమో, ఇదేమి శాసనసభలో శాసనసభ్యుల గొంతును కూడా నొక్కడానికి జవాబు కూడా మీరు మైక్ ఇస్తే ఇప్పుడు వచ్చి జవాబు ఇస్తున్నారు. అర్ధగంట అయింది నేను అడుగుతున్నా జవాబు ఇవ్వమని. ఇప్పుడే ఇన్స్ట్రక్షన్స్ వచ్చినా ఇవ్వమంటారు. నిన్న లేదు, మొన్న లేదు, ఏ శాసనసభలు లేదు, ఈ చరిత్ర ఇంతకుముందు ఎప్పుడు లేదు. రిటర్న్ ఆన్సర్ ఇవ్వమంటే ఇప్పుడు ఇస్తున్నది. ఎట్లా సమాధానం చెప్తాం అధ్యక్ష? ఎట్లా ప్రిపేర్ అవుతాం అధ్యక్ష? ప్రజా సమస్యల బాబు సంపత్, నువ్వు కొత్త శాసనసభ్యుడి, యువకుడి, ఉత్సాహవంతుడి, కొంచెం తెలుసుకో మాట్లాడు. గౌరవ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రులు మాట్లాడుతూ తోటి శాసనసభ్యుని సంబోధించే విధానం బాగాలేదు అధ్యక్ష. మీరు పెద్దలు, నాకు తెలిసి వారికి గారి నాకు గారి తండ్రి సమానులు. తోటి శాసనసభ్యుని బాబు అంటే నాకు తెలిసి గౌరవ మంత్రి గారు నాకంటే 6 ఏళ్ళు ఏడాదో పెద్దోడు. మా కాంగ్రెస్ పార్టీ దయదాలు ఇస్తే ఎమ్మెల్యే కాకుండా మంత్రి చేసినాము, సీనియర్ శాసనసభ్యుడు కావచ్చు. కానీ తోటి శాసనసభ్యుని సంబోధించే పద్ధతి అధ్యక్ష. సంపత్ గారు, సైలెన్స్. అరవడం ద్వారా, గొంతు పెంచడం ద్వారా మొత్తం సభను ఏదో డిక్టేట్ చేస్తామనుకునేటువంటి వైఖరిని చాలా సీరియస్ గా పరిగణించాల్సి వస్తుంది. అందరు సభ్యుల్లాగా గౌరవప్రదంగా బిహేవ్ చేయాలి. కానీ అవకాశం ఇచ్చినటువంటి ప్రతిసారి నాకు నోరున్నది, మిగతా వాళ్ళకంటే ఎక్కువ మాట్లాడి ఏదో అట్రాక్ట్ చేస్తాను. ఐ డోంట్ అలౌ. ఐఎమ్ మేకింగ్ ఇట్ వెరీ క్లియర్ దట్ ఐ డోంట్ అలౌ సచ్. జవాబులు న్యూస్ బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.